హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు లా స్టూడెంట్స్. టీఎస్ లాస్ట్ సెట్కి సంబంధించి 3 ఇయర్స్ కాలేజెస్ లిస్ట్ అయితే ఈ వీడియోలో చూడండి. అలాగే పీడిఎఫ్లో కూడా మీరు ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు మన తెలుగు లా స్టూడెంట్స్ డాట్ ఇన్ అని చెప్పి. ఆల్రెడీ ఇంత ముందు చేశాను కానీ అది 2022కి సంబంధించింది. అయితే 2024 చేయమని అడుగుతున్నారు. అది మనకు వెబ్ ఆప్షన్స్ ముందు రిలీజ్ చేస్తారండి. అప్పుడు మనకు వెంటనే చేయడానికి అవకాశం ఉండదు. కాబట్టి మీరు ఈ కాలేజ్ లిస్ట్ చూసుకొని ఒక లిస్ట్ అయితే మీరు సపరేట్గా రెడీ చేసుకోండి. తర్వాత 2024లో ఏదైనా చేంజెస్ ఉంటే మీరు వెంటనే చూడొచ్చు. తర్వాత మీరు వెంటనే కాలేజ్ వెబ్ ఆప్షన్స్ కూడా పెట్టుకోవడానికి ఉంటుంది. కాబట్టి ఫీ డీటెయిల్స్, కాలేజెస్ ఎన్ని ఉన్నాయి, ఏమున్నాయి అని చెప్పి ఒక అవగాహన అయితే ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. లిస్ట్ కూడా ప్రిపేర్ చేసుకోండి. ఫస్ట్ మనం యూనివర్సిటీస్ లేదా గౌట్ కాలేజెస్ ఏదైనా ఉన్నాయి అని చూసినట్లయితే 3 ఇయర్స్కి సంబంధించి ఇక్కడ మనకు 3 ఉండడం జరిగిందండి. ఒకటి కాకతీయ యూనివర్సిటీ వరంగల్లో ఉంది, 60 సీట్స్ ఉన్నాయి, 16,000 ఫీ ఉంది. అలాగే హైదరాబాద్లో ఓయూ క్యాంపస్ ఉంది, 60 సీట్స్ ఉన్నాయి, 16,000 రూపాయలు. అలాగే తెలంగాణ యూనివర్సిటీ నిజామాబాద్లో ఉంది, 50 సీట్లు, 13,270. మెయిన్గా 3 ఇయర్స్కి ఈ 3 యూనివర్సిటీ క్యాంపస్లే ఉండడం జరిగింది. రిమైనింగ్ అన్ని కూడా మనకు ప్రైవేట్ లా కాలేజెసే. తర్వాత ఓవరాల్గా టోటల్గా తెలంగాణలో 3 ఇయర్స్కి సంబంధించి ఎన్ని కాలేజెస్ ఉన్నాయంటే 23 లా కాలేజెస్ అయితే ఉండడం జరిగింది. ఏ ఊర్లలో ఏమున్నాయి అనేది చూద్దాము. మెయిన్గా హైదరాబాద్లోనే ఎక్కువగా ఉంటాయండి. ఒకసారి చూద్దాం. ఓయూ క్యాంపస్ ఉంది, మనకు 60 సీట్స్, 16,000. అలాగే అనంత లా కాలేజ్, ఇది ప్రైవేట్ లా కాలేజ్, 144 సీట్లు ఉన్నాయి, 35,000 రూపాయల ఫీ అయితే ఇక్కడ ఉండడం జరిగింది. అలాగే అరోరాస్ లీగల్ సర్వీస్ అకాడమీ 144 సీట్లు, 34,000 రూపాయల ఫీ ఉంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాలేజ్ ఆఫ్ లా 144 సీట్లు, 29,000 రూపాయల ఫీ అయితే ఉంది. నెక్స్ట్ కేవి రంగారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ లా 144 సీట్లు, 20,000 ఫీ. కేశవ్ మెమోరియల్ కాలేజ్ ఆఫ్ లా 144 సీట్లు, 25,000 ఫీ. మహాత్మా గాంధీ లా కాలేజ్ ఇక్కడ రెగ్యులర్ అలాగే హానర్స్ కూడా ఉంది, 240. సో టోటల్గా 480 సీట్లు ఉన్నాయి. ఎక్కువగా ఎవరికైతే ర్యాంకు వచ్చింది అనుకుంటున్నారో ఇలాంటి కాలేజెస్లో అయితే ముందు మీరు ఫస్ట్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ మార్వాడి శిక్ష ఇక్కడ కూడా 192, పడాల రామిరెడ్డిలో కూడా 192. ఈ విధంగా ఇక్కడ పెట్టుకోవడానికి అయితే ట్రై చేసినట్లయితే మీకు సీట్ ఈజీగా వచ్చే అవకాశం అయితే ఉంది. ఇక్కడ హానర్స్లో 36,000 రూపాయల ఫీ అయితే ఉంది. మార్వాడి శిక్ష సమితి లా కాలేజ్ 192, 20,000 ఫీ. పడాల రామిరెడ్డి 192, 29,000 ఫీగా ఉంది. నెక్స్ట్ పెండికంటి లా కాలేజ్ 192 సీట్లు, 20,000 ఫీ ఉంది. పెనుగొంట మాధవరావు కాలేజ్ 192, 25,000 ఫీ. సుల్తాన్ ఉలూమ్ లా కాలేజ్ ముస్లిం మైనారిటీ ఉందండి. ఇక్కడ వాళ్ళకి ఎక్కువ సీట్లు ఉంటాయి, రిమైనింగ్ వాళ్ళు కూడా జాయిన్ అవ్వచ్చు, కొంచెం తక్కువ ఉంటాయి. కాకపోతే 144 సీట్లు, 34,000 రూపాయల ఫీ. తర్వాత ఓన్లీ ఫర్ ఉమెన్ ఇక్కడ ఆంధ్ర మహిళా సభ కాలేజ్ అయితే ఉండడం జరిగింది, ప్రైవేటు, 48 సీట్లు, 30,000 రూపాయలు ఉండడం జరిగింది. తర్వాత లాస్ట్ ఇయర్ నుంచి కొత్తగా పెట్టిన ఇస్లామియా కాలేజ్ ఆఫ్ లా ఉంది, 48 సీట్లు, 20,000 ఫీగా ఉండడం జరిగింది. సో టోటల్గా మనకు హైదరాబాద్లో 14 లా కాలేజెస్ అయితే ఉన్నాయండి. తర్వాత సంగారెడ్డి, రంగారెడ్డి ఇవి కూడా మనకు హైదరాబాద్ దగ్గరలో ఉంటాయి కాబట్టి అవి కూడా మీరు ఆప్షన్స్లో చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకు నిజామాబాద్ వచ్చేసినట్లయితే తెలంగాణ యూనివర్సిటీ ఉంది, ఇక్కడ 50 సీట్లు అయితే ఉండడం జరిగింది. నెక్స్ట్ వరంగల్లో వచ్చేస్తే కాకతీయ యూనివర్సిటీ 60 సీట్లు, అలాగే ఆదర్శ లా కాలేజ్ ప్రైవేట్ లా కాలేజ్, కాకపోతే 240 సీట్లు, 22,000 ఫీతో ఉంది. ఇక్కడ కూడా మీరు ఫోకస్ చేయొచ్చు ఎవరికైతే ఎక్కువ ర్యాంక్స్ వచ్చి ఉన్నాయో. నెక్స్ట్ ఖమ్మంలో చూస్తే మనైర్ కాలేజ్ ఆఫ్ లా, ఇది ముస్లిం మైనారిటీ, 144 సీట్లు, 25,000 రూపాయల ఫీ అయితే ఉండడం జరిగింది. నెక్స్ట్ రంగారెడ్డిలో చూస్తే భాస్కర్ లా కాలేజ్ ఉంది, 96 సీట్లు ఉన్నాయి, 29,000 ఫీ ఉంది. మెదక్లో చూస్తే వినాయక లా కాలేజ్ ఇక్కడ 240 రెగ్యులర్ సీట్లు, 27,000 రూపాయలు. హానర్స్లో 96 సీట్లు ఉన్నాయి, 27,000 రూపాయలు. అలాగే హానర్స్ కూడా మీరు తీసుకోవచ్చు, పెద్ద ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. కొంచెం డెప్త్ నాలెడ్జ్ మీకు వచ్చే అవకాశం అయితే ఉంది. దానికి సంబంధించి డిస్క్రిప్షన్లో ఒక వీడియో ఇచ్చాను, అది కూడా చూడొచ్చు. నెక్స్ట్ సంగారెడ్డిలో చూస్తే విశ్వభారతి కాలేజ్ ఆఫ్ లా, ఇక్కడ హానర్స్ ఇచ్చారు, రెగ్యులర్ కూడా ఇచ్చారు, 96 సీట్లు ఉన్నాయి, 32,000 రూపాయలు ఫీ అయితే ఉంది. నెక్స్ట్ కరీంనగర్లో చూస్తే జస్టిస్ కుమరయ్య కాలేజ్ ఆఫ్ లా కరీంనగర్ 192 సీట్లు ఉన్నాయి, 25,000 రూపాయల ఫీ. కిమ్స్ కాలేజ్ ఆఫ్ లా 144 సీట్లు, 24,000 ఫీ అయితే ఇక్కడ ఉండడం జరిగింది. సో టోటల్గా లాస్ట్ ఇయర్కి సంబంధించి 23 లా కాలేజెస్ అయితే ఉండడం జరిగిందండి. ఈ సంవత్సరం ఎన్ని కాలేజెస్ ఉంటాయి, ఎన్ని పోతాయి, ఎన్ని సీట్స్ ఉంటాయి అనేది మనకు రిలీజ్ చేసిన తర్వాతే మనం చూడాల్సి ఉంటుంది. అప్పుడు మళ్ళీ వీడియో చేయడం జరుగుతుంది. ఒకసారి అనాలిసిస్ మనం చూసినట్లయితే 2024కి సంబంధించి 25,510 మంది క్వాలిఫై అవ్వడం జరిగింది, 27,993 మంది ఎగ్జామ్ రాయడం జరిగింది. సో వీళ్ళకి ఎన్ని సీట్లు ఉన్నాయి 2023 ప్రకారం అని చూస్తే 3,722 సీట్లు లాస్ట్ సెట్ ద్వారా వారు భర్తీ చేసే అవకాశం ఉంది. రిమైనింగ్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో అది మేనేజ్మెంట్లో ఇచ్చేస్తారనమాట, అంటే కాలేజ్
కాలేజ్ ఇంటేక్ కి కన్వీనర్ కి రిమైనింగ్ బ్యాలెన్స్ మేనేజ్మెంట్ లో వాళ్ళు అమ్మడం జరుగుతుంది. కాబట్టి కేవలం 3700 సీట్లకి 25,000 మంది పోటీ పడడం అయితే జరుగుతుంది. అందరికి సీట్లు రావడం అయితే కొంచెం కష్టమేనండి. కాకపోతే కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేసినట్లయితే మీ లక్ ఎలా ఉంటుందో మనకు తెలియదు కాబట్టి సీట్ అయితే వచ్చే అవకాశం ఉంది. అలాగే ఎక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ఎక్కువ సీట్స్ ఉన్న కాలేజెస్ లో అయితే పెట్టుకోవడానికి ట్రై చేయండి. అలాగే 2023 సంవత్సరంలో 20,000 మంది మనకు పోటీ పడడం జరిగింది. ఈ సంవత్సరం కాంపిటీషన్ అయితే పెరగడం జరిగింది. సో ఇదండి కాలేజెస్ లిస్ట్. ఏమైనా కామెంట్స్ ఉన్నట్లయితే కింద తెలియజేయండి, రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.